15 నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా ఒక చక్కటి ఆలోచన చేసుకొచ్చారు. ఒకటి ఉచిత బస్సు, అది ఇంతకుముందే చెప్పుకున్నటువంటిది. అదే కాకుండా బీసీలకు సంబంధించి మాత్రం ప్రభుత్వం చాలా అద్భుతమైనటువంటి ఆలోచన చేసింది. వాళ్ళ సాధికారతను పెంచుతుంది. వాళ్ళ ఖర్చు తగ్గించడం ద్వారా రూపాయి మిగిల్చుకునేటటువంటి ఏర్పాటు చేస్తుంది. నేత మగ్గాలకు 200 యూనిట్లు ఫ్రీ అయినా మరమగ్గాలకు 500 యూనిట్లు అంటే ఆ ఖర్చు తగ్గడు. 500 ఇంటూ 10 రూపాయలు వేసుకోవాలేమో, 4 రూపాయలు వేసుకున్నా 2000 రూపాయలు మిగిలినట్టే. అదొక పెద్ద మిగులు. అదే సందర్భంలో 25,000 రూపాయలు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తానికి సిద్ధపడటం అన్నది చాలా మంచి ఆలోచన. వాళ్ళకి సంబంధించి ఎదురవుతున్నటువంటి స్ట్రగుల్స్లో ఇంకో పక్కన సెలూన్లకి 200 యూనిట్ల వరకు ఉచితం అనడం ద్వారా వాళ్ళకి కొంత, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళతో పోటీలు పడలేకపోతున్నారు. ఇదివరకు మనం మంగళ షాపులకి వెళ్ళడం అంటే మా చిన్నప్పుడు వెళ్ళట్ట కూర్చుని పని చేయించుకుని వచ్చేసేటటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మంగళ షాప్ అంటే ఒక చిన్న సైజు మసాజ్ సెంటర్ లాగా తయారైపోయింది. ఆ రకరకాలన్నీ కూడా చెయ్యాలి. అట్లాంటి వాటికి అలవాటు పడిపోయారు జనం. 100 పోయినా పర్లేదని చెప్పేసి అట్లాంటి వాటికి వెళ్తున్నారు. ఇక మిగతా సెకండ్ క్యాడర్లో ఉన్నటువంటి వాటిట్లలో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది చాలా మంచి ఆలోచన, అభినందించాలి. ఈ విషయం ద్వారా ఇంకోటి ఏదైతే కళ్ళు గీత కార్మికులకి మద్యం దుకాణాలు బార్లలో 10% అయినా బీసీలకు సంబంధించి నిజమైన సాధికారతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నందుకు బాబు సర్కార్ని అభినందించాలి.